హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మకర సంక్రాంతి. అందరికీ కూడాను మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. తెల్లవారు అయితే ఇలా మా వైపు జంగాలు వస్తారండి. సో వీళ్ళకి ఏంటంటే పొత్తర్లు పెడతారు. ఆ పొత్తర్లు పెట్టి పెద్దవాళ్ళందరినీ కూడా పొగిడిస్తారనమాట. వీళ్ళు ఎంతమందికి తెలుసు? మా దగ్గర అయితే ఇలా జంగాలు ఉదయాన్నే 4కి 3కి అలా వచ్చేస్తారండి. సో వైకోజాన్నే 4 గంటలకు వచ్చారు. ఇంకా అమ్మతోని లేచి చాలా ఇయర్స్ అయింది నేను చూసి. ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అయినట్టుంది చూసి వీళ్ళని. అందుకని చెప్పి లేచి మన వీడియో కోసం అని చెప్పి చిన్న క్లిప్ షూట్ చేసుకొని అండ్ మా పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకొని అమ్మతో అయితే టైం స్పెండ్ చేశాను. సో ఈరోజు అయితే మాకు ఆఫీస్ ఉంది. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయిపోయిందండి ఆఫీస్. సో అందుకని చెప్పి ఇంకా మీటింగ్కి అయితే ఫస్ట్ అటెండ్ అయిపోతున్నాను నేను. సో సంక్రాంతి రోజు ఏంటి ఆఫీస్ అని అనుకుంటున్నారా? మా కంపెనీలో అంతేనండి, సంక్రాంతికి ఇవ్వలేదు అసలు. కాకపోతే కనుమ రోజు కూడా లేదని చెప్పి నేను ఇంకా ఆప్షనల్ హాలిడే పెట్టుకున్నాను. సంక్రాంతికి ఏం మనకి పెద్దగా పనులు ఏమి ఉండవు కదా. జస్ట్ అమ్మ వాళ్ళు ప్రసాదాలు చేసి పెద్దలకి దండం పెట్టుకుంటే అంతా అయిపోయాక మనం వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా జస్ట్ రెడీ అయిపోయి ఇంకా ఆ రోజు ఏం లీవ్ తీసుకోలేదు నేను. బట్ కనుమ రోజు అయితే మాత్రం ఇంకా ఆప్షనల్ హాలిడే తీసుకున్నాను నేను. Memilih rupanya sudah terlanjur kau tak bisa memutar waktu. ఆ రోజు మీటింగ్ మధ్యలో ఒక 1/2 hour బ్రేక్ తీసుకొని అందరి పిల్లల్ని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూపించారు. సో నేనైతే మా ఇంట్లో ఎలాగో పిల్లలు ఉన్నారు, అక్క వాళ్ళ పిల్లలు అండ్ ఇషాని తమ్ముడు వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కదా. సో అందరినీ తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేశాను అనమాట మా టీంకి. అండ్ దాంతోపాటు మా డాడీని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సమ్ డేస్ అనేవి చాలా స్పెషల్గా ఉంటాయండి. అలాంటప్పుడు మనం నీట్గా రెడీ అయ్యి మన ఫ్యామిలీ మెంబర్స్ని మన టీమ్తో చూపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అండ్ ఎస్పెషల్గా మా ఇంట్లో అయితే నేను జాబ్ చేస్తున్నాను అనేది వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అందులో ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి చూపించి మా టీమ్తో ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. Happy Sankranti. From there he messaged me on Facebook and he got my mobile number and then we are made for each other. Like, okay. Wow. That's really nice story. Hey, today I'll introduce one more person and he's my father. Listening to stories. Happy Sankranti. Will be like, yeah, getting married and then watching a failure movies will be like that only. వాళ్ళే చెప్తున్నారు డాడీ, నీకు హాయ్ చెప్పారు. హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. ఓకే డాడీ, మీ డైలాగ్ అయిపోయింది. యూ కెన్ గో నౌ. వ్లాగ్స్ లో ఇలానే థ్యాంక్ యూ. So then we told our మీరు మీద మీటింగ్ పెట్టారు, మంచిగా టాక్ చేసుకోవాలంటే కాదు, ముందేదో అన్నావు, వీడియోకి ముందేదో అన్నావు కదా, చెప్పు. బాయ్ కాదు వీడియో అయిపోయింది, మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చెప్పు. ఎందుకు మీటింగ్? ఎందుకు ముచ్చట్లు పెట్టాను. ఏంటి, ఏం పెట్టడానికి? ముచ్చట్లు పెట్టడానికి ఎవరైనా మీటింగ్ పెడతారా? ఈరోజు పొంగల్ కదా నాన్న, అందుకని చెప్పి అందరికి విష్ చేయాలి. యాక్చువల్గా మీటింగ్ ఉందని మనకు కూడా తెలీదు. మీటింగ్ ఉంది కానీ క్యాన్సిల్ అయింది మళ్ళీ.
2024లో మా పెద్దనాన్న గారు ఎక్స్పైరీ అయ్యారండి. సో ఇయర్ అయితే ఫస్ట్ టైం అతనికి పెద్దల్లో కలపడం అంటారు కదా, సో అది మేమే దగ్గరుండి చేసాము. అందుకే ఇయర్ అమ్మ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాము పొంగల్. సో అది అయిపోయిన తర్వాత సంక్రాంతి అంటే ఇంట్లో అందరం కలిసి భోజనం చేయడం. సో భోజనం చేసి ఇంకా ఈవినింగ్ ఏమో నేను మా తమ్ముడు అలా బయటకు వెళ్ళాం అనమాట. సో చాలా రోజులైంది మా తమ్ముడితో. మొన్న వచ్చినప్పుడు వెళ్ళాను, బట్ ఈసారి కూడా వెళ్ళాను అనమాట. సో పొంగల్ రోజు చాలామందికి పొంగల్, భోగి, కనుమ రోజు ఈవినింగ్ బయటకు వెళ్ళడం అలవాటు కదా. సో మాకు కూడా అదే అలవాటు, అందుకని చెప్పి మేము వెళ్ళాము. అండ్ ఇదైతే కనుమ రోజు అనమాట. సో కనుమ రోజు కన్నా కూడా వచ్చేసారు మార్నింగే. అండ్ కనుమ రోజు మా ఇంట్లో అయితే మటన్, చికెన్ ఫ్రై, తర్వాత బిర్యానీ, రసం, రైస్ అన్నీ తీసుకొని ఫామ్ ల్యాండ్కి వెళ్ళి మేమైతే అక్కడ తిన్నాము. బట్ ఈసారి అయితే మా ల్యాండ్ అది నేను చూపించడం లేదు, ఎందుకంటే కొంచెం వర్క్ అది జరుగుతుంది, అంత మెస్సీగా ఉందన్నమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను. தடபுடலாகத்தான் சமைக்கிற பொங்கலு மணக்குது மல்லியப்பு வாசம் போலத்தான். திருவிழா ஆட்டமா ஜொலிக்கிற தாவணி குளுக்குது ஆழமெல்ல வெக்கப்பட்டுத்தான். ஏமானு மயிலு ஒயிலு பறக்கும் காவடி ஆட்டம், களகட்டி போக ஏகப்பட்ட ஆளுங்க கூட்டம். குறிப்பான உடைய கண்ணா கட்டி தேடுது மாட்டோம், கொலவ போட்டு தானே பாடுறாங்க அம்மன் பாட்டம். ஏன் மைக்கு செட்டு ஆரம்பதான் காதை கிழிக்க, தோரணம் தான் கட்டி இருக்கு ஒரு முழுக்க. அட ஒண்ணுக்குள்ள ஒன்னா நிக்கும் நம்ம ஊர, அட சுத்து பட்டி மிச்சி கொட்டு சொல்லி பேர. தூவானம்மா தூரும் மழை, எங்கூரு காத்துக்கு ஏது வேலை. சண்டைன்னு தான் நின்னதில்ல, எல்லாரும் ஒரு தாயி பெத்த புள்ள. சாக்கு போட்டு சொல்லி கைய விட்டதில்ல, எந்த சண்டி வீரனும் வந்து தொட்டதில்ல. தடத்தாண்டி நிக்கும் நெஞ்சம் தானே உள்ளுக்குள்ள, தலனி வந்து தானே வாழும் நாங்க நல்ல புள்ள. ஏ பொங்கல் பொங்கல் பொங்கல்னு தான் பாடுங்கடா, ஏ கூத்து கட்டி ஆடுங்கடா. ஏ பொங்கல் பொங்கல் பொங்கல்னு தான் பாடுங்கடா, ஏ கூத்து கட்டி ஆடுங்கடா. இளவட்டந்தா பரிவட்டந்தா கட்டித்த. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను, ఎలా ఉందో చెప్పండి, బాగున్నా బాగాలేకపోయినా కూడాను, సో దట్ నాకు తెలుస్తుంది. తర్వాత కనుమ అండ్ పొంగల్ మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సంక్రాంతి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడాను సెలబ్రేట్ చేసుకున్నానండి సంక్రాంతి. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం. అండ్ కనుమ వచ్చేసరికి కన్నా కూడా వచ్చేసారు కదా, మీ ఇంట్లో అన్ని మంచి మంచి వంటకాలు రెడీ చేసుకొని నాన్ వెజిటేరియన్ చేసుకొని ఫామ్ ల్యాండ్కి వెళ్ళి అయితే మేము మంచిగా తిన్నాము. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ మీ, యువర్ స్వీటీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. ఏమనుకోవద్దండి, కొంచెం వీడియోస్ లేట్గా వస్తున్నాయి బికాజ్ నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్గా ఉంది. వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, కోల్డ్ ఉందన్నమాట. సో అందుకని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.